అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న పుష్ప రెండవ భాగం మొత్తానికి డిసెంబర్ 5 తారీఖున రానికి సిద్ధమవుతున్నది. ఇది ఇట్లుంటే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ల భాగంగా ఇట్లా షురు చేసిరంట నిర్వాహకులు. ఇక మొదటి రోజునే ఖచ్చితంగా ఈ సినిమా 200 కోట్ల వసూళ్లను రాబడుతుంది అని సినీ వర్గాల వరకు అంచనాలు అయితే వేస్తున్నారంట. ఇక మరోపక్క నవంబరు 17 తారీఖున ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ గిట్లా విడుదల చేయబోతున్నట్లుగా సన్నాహాలు అయితే జరుపుకుంటున్నారంట. ఇక మొత్తం మీద ఈ ట్రైలర్ కార్యక్రమం ఇట్లా అత్యంత ఘనంగా జరగబోతున్నదంట. ఇక అంతేకాదు దీనికి సంబంధించి ఇప్పటికే ట్రైలర్ విడుదలైన తర్వాత తారస్థాయిలో అంచనాలు పెరగడం ఖాయం అనే మాట వినబడుతున్నది. ఇక ఇంకో పక్క చూసుకుంటే ఇక ఈ ట్రైలర్ కు సంబంధించి పనులన్నీ ఇక మస్తు శరవేగంగా జరుగుతున్నాయనంట. ఇక ఖచ్చితంగా ఈ సినిమా ట్రైలర్ ని జనాలకి బలంగా పంపించాలని అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారంట. మరోపక్క ప్రమోషన్ల భాగంగానే దేశ వ్యాప్తంగా 7 ప్రధాన నగరాలలో ప్రమోషన్లు నిర్వహించాలని అనుకుంటున్నారంట. ఇక ఇది ఇట్లుంటే ఈ సినిమాకు సంబంధించి పేరు ఇంకా వెంచనీకే పుష్ప మొదటి భాగం ఇక మన అమెరికాలో రిలీజ్ చేయబోతున్నారంట. గదిగిట్ల నవంబరు 19 తారీఖున ఘనంగా రిలీజ్ చేయబోతున్నామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించేసిరంట. ఇక మొత్తం మీద మొదటి భాగం మీద అంచనాలు మంచిగా ఉండడంతో రెండో భాగంకు కంటే మొదటి భాగం మళ్ళీ థియేటర్లో చూడనికే ఖచ్చితంగా జనాలు వస్తారని అనుకుంటున్నారంట. ఇక ఏదైతే రెండో భాగం మీద తారస్థాయిల అంచనాలు పెరగడం ఖాయమని అంటున్నారు. మరోపక్క చూసుకుంటే అల్లు అర్జున్ కి మన అమెరికాలో పెద్ద మార్కెట్ లేదు, అయినా మొదటి భాగం మంచి వసూలను అయితే రాబట్టింది. ఇక ఇప్పుడు ఏకంగా 20 మిలియన్ ప్లస్ డాలర్లను వసూలు రాబట్టాలని టార్గెట్ పెట్టుకున్నారంట. ఇక అన్ని రావాలి అని అంటే మన ప్రమోషన్లు గట్టిగా నడపాలి. అందుకని చెప్పి పుష్ప మొదటి భాగము రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని టాక్లు వినబడుతున్నది. ఇక ఏ రోజైతే నవంబర్ 19 తారీఖున అన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తారో ఇక అవే థియేటర్ల పుష్పవర్ రెండవ భాగం ట్రైలర్ గిట్లా ప్రదర్శించబోతున్నట్లని సమాచారాలు అయితే వినబడుతున్నది. ఇక దీనితోని వీలైనంత ఎక్కువ మందికి పుష్ప రెండవ భాగం మీద భారీ అంచనాలు ఇక సృష్టించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇక మొత్తంగా ఏకంగా ఈ సినిమాతోని ఈసారైనా ఖచ్చితంగా 1000 కోట్లు వసూలు రాబట్టాలని లక్ష్యంతో నిర్వాహకులు ఉన్నారంట. ఇక ఇప్పటికే దీనికి సంబంధించి హక్కులు గిట్లా అన్ని భాషలల్లో పెద్ద మొత్తం ధరలకే అమ్మేసిరంట. మళ్ళీ అవన్నీ పూడ్చాలి అని అంటే ఇప్పుడు థియేటర్లో ఎక్కువ రోజులు వీలైనన్ని ఇక థియేటర్లో ఆడాలి, నడిచేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి ఇక అందుకే ఆ దిశగా మెల్లగా అడుగులు వేస్తున్నట్లుగా అవుపడుతున్నది. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇక ఆడ రిలీజ్ చేస్తున్నారు అని అంటే మళ్ళీ ఈడ మన దగ్గర గిట్లా రిలీజ్ చేస్తే ఇక పుష్ప రెండో భాగం మీద అదనపు అంచనాలు పెరిగే అవకాశాలు లేకపోవంటారా? ఇక ఒకవేళ నిర్వాహకులు ఈడ గిట్లా రిలీజ్ చేసే అవకాశాలు ఆలోచిస్తే మంచిగా ఉంటుందంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటారు, అది కూడా నొక్కురి. వాళ్ళు వస్తా.